5000 ఏళ్ల క్రితమే లైవ్ స్ట్రీమింగ్ సాధ్యమా? ఎటువంటి శాటిలైట్స్ ఇంటర్నెట్ లేని కాలంలో వందల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధాన్ని ఉన్న చోటు నుండే 4K క్లారిటీతో చూసిన వ్యక్తి గురించి మీకు తెలుసా? సరిగ్గా 5000 ఏళ్ల క్రితం ఎటువంటి ఇంటర్నెట్ సిగ్నల్స్ లేని కాలంలో కురుక్షేత్ర యుద్ధాన్ని హస్తినాపురంలో కూర్చొని ధృతరాష్ట్రుడికి లైవ్ టెలికాస్ట్ చేసిన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయనే సంజయుడు. మరి సంజయుడికి ఉన్న ఆ దివ్యదృష్టి కేవలం ఒక మహిమ మాత్రమేనా, లేక దాని వెనుక మనకు తెలియని ఒక అడ్వాన్స్డ్ సైన్స్ ఉందా? వెల్కమ్ టు జ్ఞానమంజరి. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి యుద్ధం చూడటానికి కంటిచూపు ఇస్తానంటాడు. కాని తన కొడుకుల మరణాన్ని చూడలేనని ధృతరాష్ట్రుడు నిరాకరిస్తాడు. అప్పుడు వ్యాసుడు సంజయుడికి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు. ఈ శక్తి వల్ల సంజయుడు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుక్షేత్రంలో జరిగే ప్రతి విషయాన్ని ఇంట్లోనే కూర్చుని చూడగలడు. కేవలం చూడటమే కాదు, అక్కడ ఎవరు ఏమనుకుంటున్నారో వారి మనసులోని మాటలను కూడా వినగలడు. ఇప్పుడు దీన్ని నేటి సైన్స్తో ముడిపెట్టి చూద్దాం. ఈ రోజుల్లో మనం వాడుతున్న శాటిలైట్స్ కూడా దూరం నుండి చిత్రాలను పంపిస్తాయి. సంజయుడి మెదడు ఒక రిసీవర్లాగా పనిచేసి యుద్ధభూమిలోని తరంగాలను స్వీకరించి ఉండొచ్చా? అలాగే క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం 2 కణాలు ఎంత దూరంలో ఉన్నా ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోగలవు. వ్యాస మహర్షి సంజయుడి మెదడును యుద్ధభూమిలోని వాతావరణంతో ఎంటాంగిల్ చేసి ఉండవచ్చని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. ఈ రోజుల్లో ఎలాన్ మస్క్ న్యూరాలింక్ ద్వారా మెదడుకు కంప్యూటర్లను కనెక్ట్ చేస్తున్నారు. సంజయుడి దివ్యదృష్టి అనేది బహుశా ఆ కాలపు అత్యున్నత బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కావచ్చు. మనం పురాణాలు అని కొట్టిపారేసే విషయాల వెనుక ఒక గొప్ప విజ్ఞానం దాగి ఉంది. సంజయుడు కేవలం ఒక పాత్ర కాదు, ఒక టెక్నాలజీకి నిదర్శనం. ఇది విన్నాక మీకేమనిపిస్తుంది? అది దైవశక్తి అనుకోవాలా, లేక అడ్వాన్స్డ్ సైన్స్ అనుకోవాలా? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రహస్యాల కోసం ఇప్పుడే జ్ఞానమంజరిని సబ్స్క్రైబ్ చేసుకోండి.